బయట ఇంటర్నేషనల్ లెవెల్లో పరిస్థితులు బాగలేవు. మీరు అందరు చూస్తున్నారు కదా, ప్రతి దేశము యుద్ధ భయంతో బతుకుతుంది. ప్రతి దేశంలో ఊర్లు బంకర్లలో దాక్కున్నాయి. ఇరాన్ కావచ్చు, ఇరాక్, అటు సిరియా, లెబనాన్, అన్ని దేశాలు, గల్ఫ్ కంట్రీస్, ఈస్ట్ అంటే ఐరోపా కంట్రీలు, మొత్తం 170 కంట్రీలలో లేదా కొన్ని చిన్న దేశాలు కలిపితే 204 కంట్రీలలో భారతదేశం మాత్రమే హాయిగా పొద్దున్నే దవచాయ్ తాగుతుంది. మళ్ళీ సాయంత్రం కాగానే ఇడ్లీ దోశలు తింటున్నాం, వడా పూరి తింటాం, బిర్యానీ తింటాం, తిని పడుకుంటాము. మనము నాటకాలు, సినిమాలు, పాటలు మన ఇష్టం ఉన్నట్టు ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి నాయకత్వం యొక్క బలము, అందరి యొక్క ఆలోచన విధానము, మన యొక్క శక్తి ఈరోజు మన దేశాన్ని గొప్పగా నిలబెట్టింది. అది విశ్వగురు స్థానంలోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనము మన దేశము బీద దేశంగా మారకూడదు. పాకిస్తాన్ చూడండి, మొత్తం స్కూల్స్ అన్నింటినీ మానేసింది. నో బస్సెస్ ఇన్ పాకిస్తాన్ నావు. ఏ బస్సు లేదు, స్కూల్స్ బంద్ అయినాయి, ఆఫీసులు బంద్ అయినాయి పాకిస్తాన్ లో. అంటే దీని అర్థం ఏంటి? పొరుగు దేశం బంగ్లాదేశ్ లో డీజిల్ లేక, మిషనరీలు నడవక మొత్తం వస్త్ర పరిశ్రమ కూలిపోయింది. కానీ మన దేశంకి వచ్చేసరికి మనము సొరకాయలు మన దగ్గరనే పుడతాయి, బెండకాయలు మన దగ్గరనే ఉన్నాయి, బియ్యం మన దగ్గర ఉన్నాయి, ఫుల్ నీళ్లు ఉన్నాయి, తిని పడుకుంటున్నాము. ఇది కరోనాలో కూడా మనకు ఎఫెక్ట్ కాల. ఈ యుద్ధం కూడా మనం ఇంకా ఎఫెక్ట్ కాకుండా ఉండాలి అంటే మనం పెట్రోల్, డీజిల్ ను వాడకం తగ్గించాల. ఇది అసలు మెయిన్. గ్యాస్ అంటే గ్యాస్ కావచ్చు, గ్యాస్ తగ్గింది. మెయిన్ ప్రాబ్లం ఏంటి? పెట్రోల్, డీజిల్ మీద మనకు 3 నెలల నిల్వలు ఉన్నాయి. ఇంకా 3 నెలల నిల్వలు కనుక అయిపోతే మనం ఎఫెక్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరికీ దయచేసి మనందరం ఎడ్యుకేట్ చేద్దాం. ఏం ఎడ్యుకేట్ చేద్దాం? మనకు కూడా శత్రువు ఉన్నాడు. ఇప్పుడు రెండు దున్నపోతులు కొట్టుకుంటున్నాయి, మనం లాగ పిల్లల్లాగా ఎఫెక్ట్ అవుతున్నాం. 2 దున్నపోతులు కొట్టుకుంటే లాగాలు ఏమైపోతాయి? నలిగిపోతాయి కదా. సో అలా ఎఫెక్ట్ అవుతున్నాం. కాబట్టి మనము కరెంటు, డీజిల్, పెట్రోల్ చాలా మొత్తానికి వీలైనంత వరకు తగ్గించి అందరం మనం ఎడ్యుకేట్ చేద్దాం. దానివల్ల ఎంతో కొంత దేశ యొక్క సంపద మన దగ్గరనే ఉంటది. మనం బీద వాళ్ళం కాము. వీళ్ళందరికీ మనం అన్నం పెట్టవచ్చు విత్ ఇన్ ఫ్యూచర్ లో. వీళ్ళందరికీ అన్నం దొరకదు. ఎప్పుడైతే అన్నం దొరకదో మనం వాళ్ళకు అన్నం పెట్టి వాళ్ళని బతికియచ్చు. కాబట్టి